ఉంటే మనకి కలవరాలు ఎందుకు వస్తాయి? విశ్వసించువాడు దేనికి కలవరపడ్డ కదా, దేనికి భయపడ్డ కదా. ఎందుకని కొన్నిసార్లు భక్తిలో కొనసాగుతూ ఉన్నటువంటి మనకి లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు ధనమోసం వచ్చి మన భక్తిని చల్లారేస్తూ ఉంది అంటే విశ్వాసంలో ఉన్న స్థిరత్వం రోజులు గడిచే కొన్ని తొలగిపోతూ ఉంటుంది. మందిరంలో కూడా స్థిరంగా కొంతమంది ఉండలేరు, కొంతకాలం వస్తారు, కొంతకాలం ఉండరు. కానీ దేవుని ద్వారా నువ్వు నీ విశ్వాస జీవితం స్థాపించబడితే మందిరంలో నువ్వు స్థిరంగా ఉంటావు, నీ విశ్వాస జీవితం స్థిరంగా ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో విపత్తులు భూమికి సంభవిస్తే అది తట్టుకొని నిలిచింది కదా. నీ యొక్క జీవిత అంతం వరకు, ప్రభు రాకడ వరకు ఎన్ని రకాల శోధనలైనా రాని వాటన్నిటిని తట్టుకొని ప్రభు కొరకు నిలబడగలిగే శక్తి ఆయన స్థాపించిన వాళ్ళకి ఉంటుంది.